తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు. నదీ హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారు సీఎం రేవంత్. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన తరువాత ఘన సరస్వతి ఘాట్లో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం. ఆ తర్వాత సప్తహారతులు వీక్షిస్తారు. ఇక సరస్వతి నదీ పుష్కరాలు ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణలో ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది వివరించడానికి మరి రిపోర్టర్ పెద్దీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, భక్తులు వస్తున్నారా, ఏం జరుగుతుంది? మార్నింగ్. ప్రస్తుతం నిన్నటువంటి ప్రాంతం ఇది జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, విఐపి పుష్కర ఘాట్. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నటువంటి 10 ఫీట్ల రాతి విగ్రహం జ్ఞాన సరస్వతి విగ్రహం ఇదే. ఇక్కడికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఆ చేరుకున్న తర్వాత కింద మనకు కనిపిస్తుంది త్రివేణి సంగమం, పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి కాళేశ్వరం ఉన్నటువంటి ఈ పవిత్ర త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఈరోజు తెల్లవారుజామున 5:44 పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారితో పాటు 5గురు ఆ పీఠాధిపతులు మొదట పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దంపతులు కూడా ఇదే ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుండి ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక నుండి కూడా రాష్ట్రాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ నదీ త్రివేణి సంగమం ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా సెలవు పార్టీలు, మ్యాట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతం ఇది విఐపి పుష్కర ఘాట్. దిగువన మామూలుగా సాధారణ భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ప్రత్యేకంగా ఇంకొక ఘాట్ కూడా సిద్ధం చేశారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. చూస్తున్న భక్తులు తెల్లవారుజాము నుండి మొదట మాధవానంద స్వరూప స్వామి వారు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఈ పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభమైంది. తర్వాత కంటిన్యూగా భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారో చూస్తున్నాం. ఇంకోవైపు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల నుండి కూడా ఈ సరస్వతి పుష్కరాలకు భక్తులను తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. హన్మకొండ నుండి నేరుగా ఇక్కడికి సరస్వతి పుష్కర ఘాట్ కాళేశ్వరం చేరుకునేగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి కూడా స్పెషల్ బస్సులను ఇక్కడికి ప్రారంభించారు. వైపు విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసులను కూడా నడుస్తున్నారు. కాళేశ్వరం జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు దాదాపు 50 లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకున్న తర్వాత పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ సప్తహారతి కార్యక్రమం ఉంటుంది. వేద పండితులు సప్తహారతి, గోదావరికి ఇక్కడ సరస్వతి త్రివేణి సంగమానికి సప్తహారతులు ఇస్తారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్వామీజీలు, పీఠాధిపతులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించడం కోసం భారీగా తరలి వస్తున్నారు.